ఈ నీచమైన క్రీడలో నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నిన్న పోయి దర్శనం చేసుకొని వచ్చావండి, మనసాక్షికి అక్కడ దేవుడి దగ్గర నిలబెట్టుకుని తప్పు చేస్తున్నానని భావన కూడా నీకు కలగలేదే. అది ప్రభుత్వానికి పార్లమెంట్లకి అధికారులకు ఏమైనా సంబంధం విషయాల వాటికి సంబంధం విషయాలు మాట్లాడు. తప్పు నేను హర్షించేవాటి మొత్తం వ్యక్తున్నా. ఎస్, నిన్న మీరు మాట్లాడిన విషయాల్లో కొన్ని మంచి విషయాలు కూడా ఉన్నాయి, వాటి కూడా నేను ఉటకిస్తాను. నిన్న మీరు మాట్లాడుతూ ఏమన్నారు, నవీ ముంబైలో స్థలము, జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నరు, అక్కడ మేము స్థలం కట్టించాము. ఇక్కడ రాస్తూ పల్లవ మహారాణి, సమయ చోళరాణి, పరంతక మణి, యాదవరాజులు, విజయరాజులు శ్రీవారి కొలువైన కానుకలు ఆస్తులు ఇచ్చారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, ఋషికేశ్లో విశాఖ తీర్థానంద స్వామి మీ వైఎస్ఆర్సీపీ మఠాధిపతి, మీ వైఎస్ఆర్సీపీకి అనుంగ శిష్యుడు, ఆయన ఎన్నో సందర్భాల్లో మాట్లాడిన మాటలు, మా తీర్థంలో మా మఠంలో ఏ పుట్టను అడిగినా, ఏ గుట్టను అడిగినా, ఏ రాయిని అడిగినా, ఏ చెట్టును అడిగినా జగన్మోహన్ రెడ్డి నాయకుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి యాగాలు హోమాలు చేశాము అని చెప్పి అంత మాట్లాడిన ఆ స్వామి విశాఖ తీర్థానంద స్వామి ఋషికేశ్లో 20 ఎకరాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆయన కట్టబెట్టడానికి రెజల్యూషన్ పాస్ చేసావే. రెజల్యూషన్ సుబ్బారెడ్డి గారు మీరు పాస్ చేసి ఆయనకు సెలవు ఇద్దాము, నామినల్ రేటుకి మఠాధిపతి అక్కడ మఠం పెట్టుకోవడానికి అని చెప్పి తిరుమల తిరుపతి దారాదత్తం చేయడానికి పూనుకున్నవే. మన మనుషులు అంటున్నావా కరుణాకర్ రెడ్డి గారు? మనకు మానవత్వం ఉందా? దైవభక్తి కొంచెం కించిత్తన ఉందా? ఇక్కడ మీరు మాట్లాడిన పల్లవ రాజులు, విజయనగర రాజులు అని దహ్రాడాన్లో ప్యాలెస్ సతీ సాగుబలం చేసిన ప్యాలెస్ మాయమైపోయింది. ఈ మాయమైపోయిందని చెప్పి నిన్నటిదాకా మీరు వేడి వేడి భోజనం పెట్టిన సుబ్రహ్మణ్య స్వామి బహిరంగంగా చెప్పారు, నాకు జగన్మోహన్ రెడ్డి వేడి వేడి భోజనం పెట్టాడు అర్గుజ మహానుభావుడే పార్లమెంట్లో సాక్షిగా అక్కడ డహరాడాన్లో బావు మాయమైపోయింది అన్నారు. ఎవరు మాయం చేశారు? ఎట్లా మాయమైంది? పాలకమండలి ఉన్నారు కదా 5 సంవత్సరాలు, ఆ వేడి భోజనం పెట్టిన పిలిచిన ఆయన ఎక్కడ మాయమైందని చెప్పి అడగలేరా మీరు? అవి గుర్తుకురావా మీకు? మీ ఇష్టానుసారం దేవుడి సొత్తులను దారాదత్తం చేసి మీకు ఎవరికి కాల్స్ వస్తే వాళ్ళకి చేసి అవతల నింద నెట్టడం ఏమాత్రం దేనికి పరిపాటో మీరు అర్థం చేసుకోవాలి.